ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణం ఒక 2-3 వేల మంది జనాభాతో కొద్ది గంటలలో బారాహి షాహి దర్గా దగ్గర పూజలు చేసుకొని వెళ్ళిపోయే రోజు నుంచి చూశాను. ఇవాళ లక్షలాది మంది భారతీయులు, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారంటే ఇదే ఒక నిదర్శనం. మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం. ఒక్కటి మాత్రం ఈ సందర్భంగా చెప్పాలి, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు, వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈ రొట్టెల పండగకి అనేక ప్రాంతాల నుంచి అనేక రకాలైనటువంటి వ్యక్తులు, పురుషులు, మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి వాళ్ళు ఆనందంగా గడుపుతున్నారంటే దానికి అన్ని విధాలుగా సహకరించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా ఇది ఇంత మంచి వాతావరణం రావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర హెచ్ఆర్డి మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారు, స్థానికంగా పొంగూరు నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు మా అజీజ్ బాయ్ గారు, మహమ్మద్ ఫారూక్ గారు, అందరూ ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి ఎంతో గొప్పగా పండుగను జరుపుకుంటున్నాం. జరుపుకునేటువంటి దానిలో అనేక మంది వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు, వాళ్ళ కోరికలు తీర్చుకుంటారు, కోరికలు కావాలని కోరుకుంటారు. వీటన్నిటికీ ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడమే ఇవాళ బాధ్యత. ఆ అందరి బాధ్యతలో మేమందరం కలిసి ఒక్కటిగా ఆ నమ్మకం, విశ్వాసం ప్రతి ఒక్కరిలో దీన్ని ఇంకా కొనసాగించాలి, ఇంకా ఎక్కువ రోజులు జరగాలి. లక్షలాది మంది ఇవాళ ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ విశ్వాసాలకి కట్టుబడి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకునే విధంగా భగవంతుని మీద, ఆ యొక్క దర్గాల్లో ఉన్నటువంటి స్వాముల మీద మరింత విశ్వాసాన్ని పెంచుకోవాలనేటువంటి ఆ లక్ష్యంలోనే నేను కొంత ఆలస్యంగా వచ్చిన ఈరోజు తప్పనిసరిగా రొట్టెల పండుగ చివరి రోజైనా మనం రావాలి, ఈ నమ్మకాన్ని మనం నిలుపుకోవాలి. అనేక దశాబ్దాలుగా వస్తున్నాం. ఈ సంవత్సరం ఇది వెనుకబడతానేమో అనేటువంటి ఆలోచన ఉన్న అజీజ్ బాయ్ గారు, మా గిరి అందరూ కలిసి నువ్వు వస్తున్నావా లేదా అని క్షణక్షణం నన్ను వాళ్ళు వెంటాడినట్టే వెంటాడారు. వెంటనే ఇక్కడికి రావడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. నాకు కనిపిస్తూ ఉంటుంది కళ్ళ ముందు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి, ఆయన యొక్క పనితీరు ఈ రొట్టెల పండుగలో ఒక్కసారి మళ్ళీ నెమరు వేసుకునేటువంటి రోజు. అనేక మంది సోదరులు, పెద్దలు కలిసి ఈనాడు ఇంత గొప్పగా ఈ రొట్టెల పండుగని, బారాషాహి దర్గా యొక్క ప్రాశస్త్యాన్ని, మత సామరస్యానికి భారతదేశం ఏ విధంగా మనం అందరం కలిసి పనిచేస్తున్నాం, కలిసి ఉంటున్నాం అనేటువంటి దానిలో ఈ పండుగే ఈరోజు భారతదేశ ఔన్నత్యానికి మనకి ప్రధానంగా కనిపించేటువంటి పరిస్థితి. భారతదేశంలో అనేక మతాలు ఉన్నాయి. అందులో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, ఇలా అనేక మతాలు కలిసినటువంటి ఒక అద్వితీయమైనటువంటి దేశం భారతదేశం. ఇటీవల మనం అనేక కథనాలు చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రిస్టియన్లు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైన్లు అందరూ కూడా, బయట మతాల వాళ్ళు కూడా
ఇవాళ భారతదేశ సంప్రదాయాన్ని సామరస్యాన్ని గౌరవించి మన దేశానికి వచ్చి ఈ దేశ సంస్కృతులకి వాళ్ళు కట్టుబడి ఇక్కడే ఉండిపోతున్నారంటే అది భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం. అందులో ప్రధాన భాగం మన నెల్లూరు నగరంలో జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ. ఇది ఒకరు కాదు, అనేక మంది అధికారంలో వచ్చినా అధికారంలో లేకున్నా ఈ యొక్క సంస్కృతిని కొనసాగించాలి. ఈ సంస్కృతిని మరింత ఎక్కువగా మత సామరస్యం రూపంలో అన్ని మతాల యొక్క ప్రజలు ఇక్కడ రావాలని, ఆ స్వామిని పూజించాలని, ఆ దర్గాల దగ్గర వారి అనుమతులు తీసుకుని అంతా కూడా ఈ కార్యక్రమంలో ఎప్పుడూ ఒకటిగా ఉండి మరింత ఎక్కువ ఈ యొక్క రొట్టెల పండుగని విజయవంతం చేయడానికి కృషి చేస్తాం. అందుకనే ఈ బారాషాహి దర్గా ఉన్న ప్రాంతం, ఈ స్వర్ణాల చెరువు ఉన్నటువంటి ప్రాంతం, లక్షలాది మంది కోట్లాది మంది భక్తులు ఇప్పటికే అనేక దశాబ్దాలుగా ఇక్కడికి వచ్చి ఈ నేల మీద అడుగుపెట్టి తిరిగి ప్రార్థనలు చేసి వెళ్తున్నారు. కాబట్టి ఇది ఒక బలీయమైన స్థానం, ఇది ఒక శక్తివంతమైనటువంటి స్థానం. అన్ని మతాలకి అందరికీ అత్యంత శక్తివంతమైనటువంటి స్థానంగా ఈ బారాషాహి దర్గా ఇప్పుడే కాదు, ఇంకన్ని శతాబ్దాల కాలం కూడా ఇది కొనసాగాలి. అంత శక్తివంతమైనటువంటి భూమిగా ఇది నిలబడాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరికి కూడా దగ్గర కూడా సెలవు తీసుకుంటాను.